ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం నియోజకవర్గంలో క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. మత స్వేచ్ఛను హరిస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామచంద్రపురం నియోజకవర్గ క్రైస్తవుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శాంతి ర్యాలీలో పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు పట్టణ మెయిన్ రోడ్డుపై మోకాళ్లపై నిలబడి మత స్వేచ్ఛను కాపాడాలంటూ వినూత్నంగా ప్రార్థనలు చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ శాంతి ప్రదర్శన పట్టణ పొరవీధుల గుండా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, తమ రాజ్యాంగబద్ధమైన మత స్వేచ్ఛను కాపాడాలని క్రైస్తవులు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ అధికారులకు అందజేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి 1950 ఉత్తర్వులను రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాల పాస్టర్లు, ప్రజా సంఘాల నాయకులు మరియు క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఈరోజు ఐక్య క్రైస్తవ ర్యాలీ, శాంతి ర్యాలీ మేము నిర్వహించాం. ప్రత్యేకంగా 3 మండలాలు, రామచంద్రపురం నియోజకవర్గంలో 3 మండలాలు కలిసి పాస్టర్లు, సంఘ బిడ్డలు, సంఘస్థులు, అనేకమైనటువంటి అభిమానులు వేలాది మందిగా రామచంద్రపురం రాజగోపాల్ థియేటర్ దగ్గర నుంచి శాంతి ర్యాలీని మేము నిర్వహించి ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి మేము వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దాని ఉద్దేశం ఏమిటంటే, ఒకటి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని, రెండవదిగా 1950లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి ఇష్యూ చేయబడింది. దాని ప్రకారంగా కేవలం దళితుల నుంచి క్రైస్తవత్వంలోకి వచ్చినటువంటి వారికి రిజర్వేషన్లు అనేటువంటివి తీసివేయాలని అదొక పెట్టడం వలన అది చాలా ఇప్పుడు అది ఇబ్బందిగా మారిపోయింది. దళితులైన వారు వారి విశ్వాసం మార్చుకోవడం బట్టి ఆర్థికంగా వారి ఏం పైకి రాలేదు కనుక వారి యొక్క హక్కులు వారికి దయచేసి ఇవ్వాలి, ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి. ఏం చేద్దంటే అటు సిక్కులకి, జైనులకి, అటు బౌద్ధులకు కూడా దీన్ని రద్దు చేశారు. కేవలం క్రైస్తవులు, దళితులకు మాత్రం అది అలా వండించారు. దానివలన చాలా వివక్షత ఉన్నది. దయచేసి ఆ విషయంలో న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని, రాష్ట్ర ప్రభుత్వాలు 6 తీర్మానాలు చేసినాయి. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క నిరసనని స్పందించి న్యాయం చేయాలని ఈ నిరసన ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.